ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆశలత గారు. మరి మేడంతో మాట్లాడి మనకున్న సందేహాలు ఏంటనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శరవణ భవ. మేడం, ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేసినప్పుడు వాళ్ళకి కలిసి రావట్లేదు అంటారు. అసలు అలా కలిసి రాకపోవడానికి ఏదైనా కారణం ఉందంటారా? అసలు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి మేడం? ఏదైనా వ్యాపారం చేసినా కూడా మాకు అంతగా కలిసి రావడం లేదు మేడం, ఏం చేసినా మేము అలాగే ఉంటున్నాము అని ఎవరైనా అనుకుంటే గనక అసలు ఎందు మూలాన, ఎక్కడ తీసుకోవాలా, ఏం చెయ్యాలా, జాతకం లేదు, ఏమీ లేదు మేడం, మేము ఎందులోనూ కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాం అని ఎవరైనా బాధపడుతూ ఉంటే గనక మీరప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఏదైనా బిజినెస్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీ ఇంటి దేవుడు, ఎవరికి ప్రతి ఒక్కరికి ఇంటి దేవుడు కులదైవము ఖచ్చితంగా ఉంటారండి. ఇంటి దేవుణ్ణి కులదైవాన్ని మార్చిపోతే మనం ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇంటి దేవుణ్ణి కులదైవంని ఎంత ఎత్తుకెదిగినా కూడా మనం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దండి. ఇంటి దేవుణ్ణి కులదైవంని ప్రార్థన చేసి వీలైతే మీరు పెట్టే బిజినెస్కి వాళ్ళ పేరుతో కలిసిన, అంటే పేరు వచ్చేలాగా, ఏది వెంకటేశ్వర స్వామి ఉంటే వెంకటేశ్వర స్వామి, ఎవరైనా సరే. మాకు తెలియదు మేడం కులదైవం ఎవరున్నారంటే మీ పెద్దవాళ్ళని అడగండి. కులదైవం మీ కులానికి అంతటికి కలిపి ఒక దైవము, మీ ఇంటికి ఒక దేవుడు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఖచ్చితంగా అడగండి. వాళ్ళకి మొక్క దండం పెట్టకుండా ఏ పని ప్రారంభించొద్దండి. మీరు చిన్నగా బయటికి వెళ్ళి ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా మీ కులదైవము తర్వాత మీ ఇంటి దేవుడు మీ ఇష్టదైవము. ఇష్టదైవం అంటే అది సపరేట్ అయిపోతుంది, మీ ఇష్టం ఎవరినైనా ముట్టుకోవచ్చు. కానీ కులదైవము ఇంటి దేవుడు మాత్రం పెద్దలు చెప్పిన వాళ్ళని పూజించాలండి. వీటితో పాటు మీ పితృదేవతలు అంటే మీ పెద్దవాళ్ళు, దేవుళ్ళ తర్వాత మనకి అంతగా శుభకార్యానికి శుభ ఫలితాలు ఇచ్చేది ఎవరు అంటే మన పితృదేవతలే. అంటే మీ నానమ్మ తాతయ్య ఎవరైనా కాలం గడించిన వాళ్ళు గనక ఉంటే గనక వాళ్ళకి మొక్కంది కూడా ఏ పని చెయ్యొద్దు. వాళ్ళు మొక్కాకే మీరు పని చేస్తే గనక అది త్వరితగతిన మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు ఏదైనా బిజినెస్ చేస్తున్నాం మేడం మాకు కలిసి రావట్లేదంటే, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా ఆ స్థలంలో మీ ఎంట్రెన్స్కి, అంటే మీ ముఖద్వారా, మీరు ఏ ఫేసింగ్ ఉన్నా సరే మీ షాప్లోకి కానీ మీరు ఏదైనా బిజినెస్ చేసే ప్లేస్లో ఎంట్రెన్స్కి ఎదురుగా వెంకటేశ్వర స్వామి బొమ్మని అమర్చుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఆకర్షణ చాలా ఎక్కువ. ఇదే ఇళ్లలో డోర్కి ఎదురుగా పెడితే కనుక చుట్టాలు ఎక్కువ వస్తారండి. అదే వ్యాపార స్థలంలో కనుక వాళ్ళ డోర్కి ఎదురుగా పెడితే కస్టమర్స్ ఎక్కువగా వస్తారు. వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆ ఆకర్షణ శక్తి వలన మీకు బిజినెస్ బాగా రన్ అవుతుంది, దానివలన బాగా ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం మీరు ఈ దిష్టి తీయడము, తర్వాత అమావాస్య రోజు గుమ్మడికాయ కట్టడము, ఇలాంటివి చేస్తూ ఉండడం వలన కూడా నరదిష్టి పోయి మీకు ఎక్కువగా ఇబ్బంది లేకుండా చక్కగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈశాన్య భాగంలో ఒక గ్లాసు పాత్రలో ఉప్పు కూడా పోసించడం వలన కూడా షాపుకి వచ్చే వాళ్ళ కళ్ళు నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా రాక్ సాల్ట్ ఉప్పు కానీ లేదంటే మన గల్లు ఉప్పు కానీ పెట్టడం మూలాన అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా తీసుకొని మళ్ళీ దాన్ని చేస్తుంది. దాన్ని ప్రతి శనివారం మీరు మారుస్తూ ఉండడం వల్ల ఇంకా షాప్ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే వ్యాపార స్థలంలో మీ ఎంట్రెన్స్కి ఎదురుగా, మళ్ళీ అటు ఇటు పెట్టాము మాకు రావట్లేదు అలా కాదు, డోర్కి ఎదురుగా, డోర్ అంటే ఎంట్రెన్స్కి ఎదురుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఫోటో గనక పెట్టుకున్నట్టయితే మీకు ఆకర్షణ, అంటే కస్టమర్స్ ఎక్కువగా ఆకర్షితులయ్యి వ్యాపారం వృద్ధిలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలా చక్కగా చెప్పారు మేడం, ధన్యవాదములు.